హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. వినాయక చవితి రోజున అందరూ కూడా ఖచ్చితంగా చేసుకునే రవ్వ ఉండ్రాళ్ళ రెసిపీని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. నవరాత్రుల్లోనే కాకుండా వినాయకుడికి ఎప్పుడు పూజ చేసినా చాలామంది ప్రసాదంగా ఈ రవ్వ ఉండ్రాళ్ళని చేసుకుంటూనే ఉంటారు. అలాగే అన్ని ప్రసాదాల్లోకి నాకైతే ఈ రవ్వ ఉండ్రాళ్ళు చేసుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం శనగపప్పుని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పావు గ్లాస్ శనగపప్పుని 1-2 సార్లు బాగా కడుక్కుని అర గ్లాసు నీళ్ళని పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటే 1 గ్లాసు రవ్వని తీసుకున్నాను. దీంట్లోకే పావు గ్లాసు శనగపప్పుని కూడా తీసుకున్నాను. ఈ రవ్వ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన రవ్వనే తీసుకున్నాను. మీరు బయట కొన్న రవ్వ అయితే దాన్ని బట్టే మీరు నీళ్ళని పోసుకోవాలి. నేను తీసుకున్న రవ్వకైతే 3 గ్లాసుల వరకు నీళ్ళు అనేవి పడతాయి. పాన్లోకి 3 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకుని నీళ్ళు ఇలా బాగా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్లతో పాటే వేసేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని శనగపప్పు మనకి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేత్తో మెదిపితే మనకి మెత్తగా అయిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని రవ్వని కూడా వేసేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా రవ్వని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరు తీసుకునే పాన్ కూడా అడుగు మందంగా ఉన్నది తీసుకుంటే పిండి అనేది చాలా చక్కగా మగ్గుతుంది. అలాగే అడుగు కూడా మాడిపోకుండా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ నీళ్లు సరిపోకపోతే కనుక కొద్దిగా నీళ్ళని పైన చల్లుకుని మూత మీద నీళ్లు పోసి పెట్టుకున్నారంటే చక్కగా పిండి అనేది ఉడికిపోతుంది. నాకైతే రవ్వ ఇంకొద్దిగా ఉడకాలి. అందుకోసం మూత మీద నీళ్ళని పోసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మీకు పిండిని చూపిస్తున్నాను చూడండి. ఇలా చేత్తో మెదిపితే మెదిగిపోయి ఉండాలన్నమాట. ఇలా అయితే మనకి పిండి ఉడికిపోయినట్టే. ఇలా మెదిపినప్పుడు మనకి తెల్లగా రవ్వ అనేది కనిపిస్తే కనుక ఇంకొంచెం ఉడకాలన్నమాట. మనకు ఆల్రెడీ శనగపప్పు అనేది పూర్తిగా ఉడికిపోయింది. రవ్వతో పాటు ఇంకాస్త మెత్తగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి దీన్ని ప్లేట్లోకి తీసుకుని పైన కొద్దిగా నెయ్యిని వేసుకున్నాను. మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం లేదు అంటే కనుక దీన్ని స్కిప్ చేసేయచ్చు. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం తడిని చేసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఉండ్రాళ్ళని చుట్టేసుకోవడమే. రవ్వ ఉండ్రాళ్ళు మనకి ఉండ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి మరీ పొడిలాడుతూ రవ్వని ఉడికించుకోకూడదు. కొంచెం ముద్దగా ఉడికించుకున్నా పర్వాలేదు. మనం ఇక్కడ కేవలం రవ్వతో పాటే ఉండ్రాళ్ళని చేసుకున్నాం కాబట్టి మరలా ఆవిరి మీద ఉడికించాల్సిన అవసరం లేదు. మనం బియ్యం రవ్వ ఇంకా బియ్యం పిండి కలిపి ఉన్నదాంతో చేసుకుంటే మాత్రం ఒకసారి ఆవిరి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. నైవేద్యం కోసం చేసే ఉండ్రాళ్ళలో నేను జీలకర్రని వేసుకోను. మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే పిండిని ఉడికించుకునేటప్పుడు జీలకర్రని వేసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేసుకునే రవ్వ ఉండ్రాళ్ళని ఎవ్వరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. వీటిని కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మరి ఈ వినాయక చవితికి నేను చెప్పినట్టుగా ఈ రవ్వ ఉండ్రాళ్ళని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.